జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. 2014 తర్వాత రక్షణ రంగానికి సంబంధించి చాలా డెవలప్మెంట్ జరిగింది. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరొక కొత్త 2,23,000 కోట్ల కొనుగోలుకు సంబంధించి రాజ్నాథ్ సింగ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. 97 తేజస్ మార్క్ 1A లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్, 156 ప్రచండ్ లైట్ కాంబాట్ హెలికాప్టర్స్. ఎంత బలోపేతం అవుతున్నాయి ఈ కొనుగోళ్ల ద్వారా? ఎప్పటికల్లా ఇవి చేరుకుంటాయి? ఎక్కడి నుంచి కొంటున్నారు? మన రక్షణ రంగం ఎంత బలోపేతం అవుతుంది? ఈ మార్క్ 1A అనేది ప్లేన్లో మనం ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు 83 ఆల్రెడీ ఆర్డర్ చేశారు హెచ్ఐఎల్ నుంచి. ఇండిజినస్ ఇంజిన్ ఒక్కటే దీంట్లో మనం బయట నుంచి తెప్పించుకున్నాం. ఆ ఇంజిన్ టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు ఇండియాకి. అది ఆ డెలివరీస్ మనకు ఫిబ్రవరి మార్చ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు సైన్ చేసిన అగ్రిమెంట్ ఇంకొక 5-6 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఆర్డర్ చేయగానే షెల్ఫ్లో రెడీమేడ్ లేదు కదా తీసుకురావడానికి, దాని టైం పడుతుంది. ఈవెన్ మీరు రఫైల్ ఆర్డర్ చేసిన వాళ్ళు చెప్పారు మాకు 3 సంవత్సరాలు పడుతుంది, 4 సంవత్సరాలు పడుతుంది అని చెప్పి వాళ్ళు డెలివర్ చేశారు. కానీ దీంట్లో మెయిన్ ఏంటంటే రాజు గారు చాలా మంచి ఇంపార్టెంట్ ఎపిసోడ్. ఈ 2,23,000 కోట్లు అని చెప్తున్నాం. దాంట్లో 98% ఇండిజినేషన్ ఉండబోతుంది ఇండియన్ ఇండస్ట్రీస్ నుంచి. హెచ్ఏఎల్ ఒకటే కాదు, హెచ్ఏఎల్ వాళ్ళు ఇదంతా అసెంబుల్ చేస్తారు. ఇప్పుడు ఇస్రో చూడండి, ఇస్రో ఇప్పుడు చాలా మటుకు వాళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళు అసెంబుల్ చేసి లాంచ్ చేస్తున్నారు. వాళ్ళ టైం ఇంకా R&Dలో పెడుతున్నారు, వాళ్ళు రీసెర్చ్ మీద పెడుతున్నారు ఎక్కువ. ఎందుకంటే మన దగ్గర ఇండియన్ ఇండస్ట్రీస్ ఆర్ ఈక్వల్లీ కేపబుల్. ఇప్పుడు చూడండి మన దగ్గర టాటా వాళ్ళది ఉంది, హైదరాబాద్లో డిఫెన్స్ కారిడార్స్ చాలా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ లోకల్ ఇండస్ట్రీస్కి లోకల్ ఎంప్లాయ్మెంట్కి చాలా ఉంటుంది. దీనికన్నా ముందు ఏమవుతుందంటే ఇదే డబ్బులు మనం బయట పెట్టి బయట నుంచి కొనుక్కొస్తుండే మన లోకల్ ఎంప్లాయ్మెంట్ జీరో ఉంటుండే. ఒక హెచ్ఏఎల్ ఒకటే ఉంటుండే మన దగ్గర, BEML అట్లా చిన్న చిన్న యూనిట్స్ ఉండే. ఇప్పుడు అంతా ఇప్పుడున్న ఎయిర్క్రాఫ్ట్ చూడండి, ఇప్పుడున్న ఈ 97 మార్క్ దానికన్నా ఇదంతా రీప్లేస్ చేయాల్సింది MiG-21. ఈ MiG-21 అనే ఎయిర్క్రాఫ్ట్ చాలా మటుకు క్రాష్ అయ్యి చాలామంది పైలట్ చనిపోయారు. ఈ MiG-21 అనేది లాస్ట్ ఫ్లై చేసింది నాకు గుర్తున్నట్టే ఈజిప్ట్ అనుకుంటాను. 86లో ఈ ఎయిర్క్రాఫ్ట్ లోకంలో ఎక్కడ లేక ఫేస్ అవుట్ చేసేసారు. ఇది సోవియట్ యూనియన్ పంపించిన. ఇప్పుడు 29 నడుస్తుంది, MiG-29, MiG-31 కూడా వచ్చేస్తుంది. MiG-21 ఎప్పుడో ఫేస్ అవుట్ చేసేసేది. ఏదో మీరు ఇప్పుడు కూడా పాత ఫియట్ ప్రీమియర్ 10 నడిపిస్తున్నట్లు ఉంటుంది మన రోడ్ల మీద. ఆ పైలట్స్ లైఫ్, ఒక్కొక్క పైలట్ జీవితం ఎంత ఎక్స్పెన్సివ్ అండి. ఎందుకంటే దీనికి రీప్లేస్ చేయడానికి మన దగ్గర ఎయిర్క్రాఫ్ట్ లేకుండా, లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ కావాలండి, లేదు, చేయలేదు. మన దగ్గర తేజస్ అనే ప్లేన్ కూడా 30 సంవత్సరాల ముందు DRDOకి ఇచ్చిన కాంట్రాక్ట్ 30,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఏం చేయలేదు. సో మోదీ గారు వచ్చాక కొంచెం ముందు దీని కొంచెం సీరియస్ అయిపోయారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళకి డిఫెన్స్ మినిస్ట్రీ క్లియర్గా చెప్పేశారు, ఎయిర్ ఫోర్స్ వీ కెనాట్ టేక్ ఎనీ మోర్ రిస్క్. సరే 29 కొంటున్నాం, 31 కొంటున్నాం, బట్ దే ఆర్ అడ్వాన్స్డ్ అటాక్ ఎయిర్క్రాఫ్ట్. మనకు లైట్ కాంబాట్ కోసం ఎయిర్క్రాఫ్ట్ కావాలి. ఒక పోరోన్ని మీరు ఈవెన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి వెళ్తే మా ఇంటి పై నుంచి ఎప్పుడు ప్లేన్లు పోతుంటాయి అల్వాల్లో. ఎందుకంటే దుండిగల్ హకీంపేట మా ఇంటి దగ్గరే, హకీంపేట దగ్గరే మా ఇల్లు అల్వాల్లో. ఇవాళ పొద్దున కూడా హెలికాప్టర్ పోతున్నాం, మనకు భయం వేస్తుంది ఎప్పుడు పడతాడో కిందకని చెప్పి, ఎందుకంటే ట్రైనింగ్. కానీ ఏం చేస్తారు, దే వోంట్ గివ్ దమ్. చిన్న పోరోన్కి ఒక 18 year old వాడికి ఇప్పుడు లైసెన్స్ వస్తే వాడికి లంబాగిని ఇస్తే ఎట్లా ఉంటుంది? వాడు తీసుకెళ్ళి క్రాష్ చేసేస్తాడు దాన్ని. సో వాడికి ముందు ఇవ్వాల్సింది ఏంటంటే చిన్న పవర్డ్ కార్ ఇవ్వాలి, చిన్నది ఆల్టో ఏదైనా ఇచ్చి దాని మీద డ్రైవింగ్ నేర్పించి దాన్ని మళ్ళీ అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది. దిస్ ఈజ్ వాట్ దే ఆర్ డూయింగ్. బేసిక్ ట్రైనింగ్ వచ్చిన తర్వాత కూడా మన దగ్గర బేసిక్ ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్ కూడా హకీంపేట్ కానివ్వండి, దుండిగల్ కానివ్వండి, దే ఆర్ రీప్లేస్డ్ ఆల్ దోస్ ఎయిర్క్రాఫ్ట్. పాతదన్నీ తీసేశారు మొత్తం, ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్ కూడా. అక్కడి నుంచి లైట్ కాంబాట్ హెలికాప్టర్స్, లైట్ కాంబాట్ హెలికాప్టర్ ప్రచండ్ అని చూస్తున్నాం. దీన్ని కూడా ఎయిర్ ఫోర్స్లో చాలా మటుకు యూజ్ చేస్తారు. మెజారిటీ కస్టమర్ ఇండియన్ ఆర్మీ ఉండబోతుంది. దాని తర్వాత వాళ్ళు కూడా పెట్టుకుంటారు, యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆర్మీ కూడా ఏవియేషన్ కోర్ప్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళు ఏవియేషన్ కోర్ అని చెప్పేసి సపరేట్ కోర్ ఉంది వాళ్ళకి. సో ఈ పర్టికులర్ ఆర్డర్స్ మనం చూస్తే, ఎందుకంటే ఇది మేము చెప్పినట్ల ఈ ఇండియన్ దానికి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇది ఫర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ అని చెప్పి ఒక అగ్రిమెంట్ ఇస్తారు, ఫస్ట్ అప్రూవల్ అనమాట ప్రొక్యూర్మెంట్ కోసం. దాంట్లో ఈవెన్ యాంటీ ట్యాంక్ మిసైల్స్, యాంటీ ట్యాంక్ అమ్యునిషన్, డినైల్ అమ్యునిషన్ అంటారు, Type 2, Type 3 అన్ని దాంట్లో మనం కొనుక్కుంటున్నాం. ఇది హెలికాప్టర్ ఇది ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ హెలికాప్టర్ ఒక్కటే కాదు, మిగతా అన్ని హార్డ్వేర్. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ద హార్డ్వేర్ ఆటోమేటెడ్ హార్డ్వేర్ బేస్డ్ ఆన్ కంప్యూటర్ టెక్నాలజీ. సో అన్నీ సప్లై చేయబోతుంది చాలా మటుకు ప్రైవేట్ సెక్టర్ ఇండియాలో. సో ఎన్ని థౌజండ్స్ ఆఫ్ జాబ్. హైదరాబాద్ చూస్తున్న కళ్యాణి గ్రూప్ కానివ్వండి, మహీంద్రా, వీళ్ళందరూ ఇప్పుడు డిఫెన్స్లో వచ్చేసారు. చాలామంది చాలా కంపెనీస్ వచ్చేసారు డిఫెన్స్లో. ఎందుకంటే దే నో దట్ వీ కెన్ సప్లై. మనం ఇస్రో లాంటి రాకెట్స్ మనం తయారు చేస్తున్నప్పుడు హైదరాబాద్లో మనం ఇది ఎందుకు చేయలేమండి? చేయొచ్చు, కానీ ఇప్పుడు దాకా చేయలేదు. ఎందుకంటే బయట నుంచి వచ్చినప్పుడు కమిషన్లు వస్తుండే. మనకు గుర్తుంది బోఫోర్స్ నుంచి దానికన్నా ముందు ఆగస్టా వెస్ట్లాండ్, దాని తర్వాత అన్నిట్లో కాంగ్రెస్ వాళ్ళు కమిషన్ కొట్టేశారు. రాజీవ్ గాంధీ గారు గవర్నమెంట్ పడడానికి రీజనే బోఫోర్స్.
ఎందుకంటే లక్షల కోట్లు ఉన్నారు, 10% ఇవ్వాల్సిందే. ఈవెన్ మీ రఫేల్ డీల్లో ఫస్ట్ కాంట్రాక్ట్ కాంగ్రెస్ వాళ్ళు సైన్ చేసిన కాంట్రాక్ట్లో ఏజెంట్ ఉండే ఒకడు. మోదీ గారు వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే మేము ఏజెంట్తో పని చేయము, మేము డైరెక్ట్ గవర్నమెంట్ డీల్ చేసుకుంటాం. ఫ్రెంచ్ గవర్నమెంట్ ఏమన్నారో డసాల్ట్ అంటే అది డసాల్ట్ ఇస్ అ ప్రైవేట్ కంపెనీ ఫ్రాన్స్లో. బట్ మోదీ గవర్నమెంట్ ఇస్ వెరీ క్లియర్, నో వీ విల్ డీల్ విత్ యూ, మేము మీకు డబ్బులు ఇస్తాం, మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, మేము నడిమిట్లో ఎవరిని పెట్టుకోము. సో నో ఏజెంట్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ రఫేల్. దానికి రాహుల్ గాంధీకి ఇంత కోపం ఉండే. ఒకటి చైనా మీద మనకు సుపీరియారిటీ వస్తుంది, అది రాహుల్ గాంధీ నచ్చదు. సెకండ్, దీంట్లో ఏజెంట్లు అందరినీ తీసేశారు. అగస్టా వెస్ట్లాండ్ ఇప్పుడు కూడా నడుస్తుంది కేసులు, ఎంతోమంది అరెస్ట్ అయ్యారు, వాళ్ళు డబ్బులు ఉంచుకున్నారు, గవర్నమెంట్ అన్నీ చేశారు. ఇది ఇక్కడ భారతదేశం జరుగుతుంది. దిస్ పర్టికులర్ వన్ మీ యాంటీషిప్ మిసైల్స్ కానివ్వండి, ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్స్ చాలామంది BML వాళ్ళు తయారు చేస్తుండే ముందు. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ మెదక్లో కూడా ఉంది ఒకటి యూనిట్ ఉంది, ఒకటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనిట్ ఉంది, ఒకటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. అదన్నీ ఎఫిషియన్సీ తీసుకురావాలండి. ఇప్పుడు మనం ఇంకొక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని ఆర్డర్ చేయబోతున్నాం, ఎందుకంటే మన దగ్గర INS విరాట్, INS విక్రమాదిత్య ఉంది కదా. సో వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ నో? విక్రమాదిత్య, విరాట్ అన్నీ ఉండే మన దగ్గర. ఇప్పుడు 2 ఉన్నాయి, ఇప్పుడు ఒకటి ఫేస్ అవుట్ చేసేసాం మనం. సో ఈ 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఒకటి రీప్లేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు డెఫినెట్గా. ఒకటి కొత్తది విక్రాంత్. సో నెక్స్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కూడా ఇప్పుడు ఆర్డర్ చేయబోతున్నారంట కొచ్చిన్ షిప్ యార్డ్ నుంచి. ఎందుకంటే మనకు సౌత్ చైనా సీ నుంచి వచ్చే థ్రెట్ చైనీస్ షిప్స్ నుంచి ఇండియన్ ఓషన్ పెట్రోల్ చేయడానికి, మొత్తం ఇండియన్ ఓషన్ మలాకా స్ట్రైట్ చూసుకోవడానికి మనకి ఇంకొక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కావాల్సిందే. సో అది ఇండిజినస్గా బిల్డ్ చేద్దాం, ఇక్కడ చేద్దామని చెప్పి లాస్ట్ వన్ వాజ్ ఆల్సో బిల్డ్ ఇన్ కొచ్చిన్ షిప్ యార్డ్. ఇది చాలా ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ చాలా మటు యంగ్స్టర్స్కి. అది మీరు ఇంజనీరింగ్ చేసినా కానీ మీరు ఈ సాఫ్ట్వేర్ జాబ్ ఒకటే కాకుండా దిస్ లాట్ డీల్ ఆఫ్ థింగ్ ఇన్ ద డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. చాలా ఉద్యోగాలు రాబోతుంది దీంట్లో. ఆల్రెడీ వచ్చినాయి, ఇంకా ఎక్కువ రాబోతుంది డెఫినెట్గా. పాజిటివ్ సైన్. ఎస్. ఇక రీసెంట్గా మనం చూసాము ఎలక్షన్ రోజున ఒక డ్రమాటిక్ సిచ్యువేషను ఆంధ్ర తెలంగాణ మధ్య నాగార్జున సాగర్ దగ్గర కొంతమంది అక్కడ ఏపీ పోలీసులు రావడం 13th పిల్లర్ దగ్గరికి. ఏంటి ఇది ఏమన్నా పర్టికులర్గా ఎలక్షన్లో ఏమైనా డెఫినెట్ అండి. దానికన్నా 2 రోజుల ముందు ఎందుకు జరగలేదు, 2 రోజుల తర్వాత ఎందుకు జరగలేదు, అదే రోజు ఎందుకు జరిగింది? అదే అందుకనే డ్రామాటిక్ అన్నట్టు. సో ఇప్పుడు కూడా యూనియన్ గవర్నమెంట్ ఒక ఎక్స్ప్లెనేషన్ అడగాల్సింది. ఎందుకంటే గోదావరి మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళే ఆర్డర్ ఇవ్వాలి రిలీజ్ చేయడానికి నీళ్లు. వీళ్ళకి అథారిటీ లేదు రిలీజ్ చేయడానికి, ఇండివిజువల్ స్టేట్ గవర్నమెంట్స్కి. డ్యామ్లో ఫస్ట్ నీళ్ళు ఉన్నాయా లేదా అదొక క్వశ్చన్. ఈ రిలీజ్ చేయడంలో దాంట్లో మన ఈ అగ్రిమెంట్ ప్రకారం హాఫ్ ద గేట్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది, హాఫ్ ద గేట్స్ వీళ్ళ దగ్గర ఉంటుంది, మన శ్రీశైలం లాగానే. సో ఈ గొడవ ఎందుకు? అదే ఎలక్షన్ రోజు ఎందుకు ఇంత టెన్షన్ ఉన్నప్పుడు? ఆ రోజు ఎలక్షన్ రోజు లా అండ్ ఆర్డర్ మొత్తం చూసుకోవడానికి పోలీసు వాళ్ళు తక్కువ పడినప్పుడు కూడా మీరు ఎందుకు ఈ గొడవ పెట్టుకున్నారు? ఇది ఫిక్స్డ్ గేమ్ ఆడారా కేసీఆర్ జగన్ అని చెప్పి ఒక డౌట్ కూడా వస్తుంది. దాని యూనియన్ గవర్నమెంట్ షుడ్ ఆర్డర్ అండ్ ఎంక్వైరీ. ఇది ఎవరు ఆర్డర్ ఇచ్చారు, ఎవరు ఇది ఇంప్లిమెంట్ చేశారు? తెలంగాణ వాళ్ళేమో ఆ మోటార్కి వెళ్ళే పవర్ కట్ చేసేసారు, వాళ్ళేమో ఎక్స్ట్రా పవర్ తీసుకొచ్చారు ఎక్కడి నుంచో, మళ్ళీ నీళ్ళు రిలీజ్ చేస్తారు. ఇదంతా పొలిటికల్ డ్రామా. ఆంధ్రాలో అయితే ఎలక్షన్ లేదు కదండి, ఉన్న ఎలక్షన్ తెలంగాణ. సో నల్గొండ సూర్యాపేట ఇంపాక్ట్ అవుతుంది. సో పొద్దున్నుంచే మొదలైంది. సరే మీరు సాయంత్రం చేసుకోవచ్చు కదా గొడవ అంటే, ఓటింగ్ అయిన తర్వాత చేయడు, ఓటింగ్ టైంలో చేశారు ఇది. సో డెఫినెట్లీ దే వాజ్ అన్ అజెండా దీంట్లో. ఇద్దరు గేమ్ ఆడారు, అది చాలా క్లియర్ అది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కట్టి పెట్టేశారు, వాళ్ళు బ్యారికేడ్ పెట్టేశారు. నెగోషియేట్ చేయొచ్చు కదా ఆంధ్ర వాళ్ళు, ముఖ్యమంత్రి ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా, పెద్ద విషయం కాదు. ఇండియా పాకిస్తాన్ మాట్లాడుకున్నాడు రేవంత్ రెడ్డి గారు చేశారు స్టేట్మెంట్. ఇండియా పాకిస్తాన్ నీళ్ళు షేర్ చేసుకుంటూ వీలేదేంట ఇంత గొడవ అంటున్నారు. అది మన కావేరీలు చూస్తున్నాం, తమిళనాడు కానీ కర్ణాటక గొడవ చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఒక పెట్టి గేమ్ ఇది. దిస్ ఇస్ మెచ్యూరిటీ లేదండి దీంట్లో. ఎందుకు చేశారు నాకు కూడా అది. 2 గవర్నమెంట్స్ తెలంగాణ కానివ్వండి ఆంధ్ర ఇద్దరు ఒక పొలిటికల్ మెచ్యూరిటీ దీంట్లో చూపించలేదు. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ అ ఫిక్స్ గేమ్, ఫిక్స్ మ్యాచ్ లాగా ఉంది. మ్యాచ్ ఫిక్సింగ్ లాగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.